తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. కాకినాడ నగరంలో గత 5 ఏళ్లుగా సంతృప్తికరంగా ప్రజలకు సేవలందించినట్లు కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. ప్రజల తీర్పును గౌరవిస్తున్నామని, ప్రజల పక్షాన ఉండి పోరాడుతామని ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి తెలియజేశారు. కాకినాడ డి కన్వెన్షన్ హాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నగర విస్తృత స్థాయి సమావేశం జరిగింది. పార్టీ నగర అధ్యక్షురాలు సుంకర శివప్రసన్న అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, ఎమ్మెల్సీ కరి పద్మశ్రీ, కౌడా చైర్పర్సన్ రాగిరెడ్డి చంద్రకళాదీప్తితో పాటు పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ ఎన్నడూ లేని విధంగా నగర ప్రజలు వనమాడి కొండబాబుకు భారీ మెజార్టీని అందించారని, కాకినాడలో గతంలో కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకతపై అప్పటి టీడీపీ అభ్యర్థి ముత్తా గోపాలకృష్ణకు 51,000 మెజార్టీ వచ్చినట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో వైసీపీ నాయకులు పాల్గొన్నారు. అదేవిధంగా పెన్షనర్స్ ఏదైతే 3,000 రూపాయలు 4,000 రూపాయలు చేస్తారో పెన్షనర్స్ ఏదైతే ఉన్నాయో అవి కూడా ఇవ్వాలని, అమ్మఒడి మన ప్రభుత్వం వచ్చుంటే జూన్ జూలైలో అమ్మఒడి పడాలి. సో ఈ అమ్మఒడి అందరికి ఇస్తానన్నారు కాబట్టి అమ్మఒడి పడేలాగా చేయాలని, అదేవిధంగా నిరుద్యోగ వృత్తి 3,000 ఇస్తానన్నారు అది కూడా ఇవ్వాలని. సో ఇలాగా ఏదైతే హామీలు ఇచ్చారో ఇవన్నీ హామీల్లోని ముఖ్యమైన హామీలు 2 ఉన్నాయి. మన కాకినాడపట్నం సంబంధించి 30,000 ఇల్లు లేని ప్రతి నిరుపేదకి ఇల్లు ఇవ్వాలని, అదేవిధంగా ఓఎన్జీసీ సమస్య, ఎందుకంటే ఓఎన్జీసీ సమస్య అనేది చాలా మత్స్యకార ప్రాంతాల్లో, కుటుంబాలు ఉన్న ప్రాంతాల్లో ఓఎన్జీసీ కూడా చాలా ఇంపార్టెంట్ సమస్య. డెఫినెట్గా ఓఎన్జీసీ మీద మనం పోరాడితే దానికి నష్టపరిహారం, మత్స్యకార గ్రామాలకు నష్టపరిహారం తేగలం. అందులో మన వైఎస్ఆర్ పార్టీ తరఫున ఓఎన్జీసీ పోరాటంలో పూర్తి సహకారం మనం ఇతర నాయకులకి ఇవ్వడానికి మనం అందరం కూడా రెడీగా ఉందామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, కాకినాడలో ఉన్నటువంటి సమస్యలు పరిశీలించాలి, ప్రజలు మంచి మెజార్టీతో గెలిపించాలని ఈ సందర్భంగా కొండబాబు గారు తెలియజేసుకుంటూ మనం ఈ తీర్మానాన్ని మనం చేసుకుందామని మీకు అందరికీ వినియోగించుకుంటున్నాం. రాబోయే రోజులు ఉన్నాయి. ఇంకా మనకి ప్రజల యొక్క తీర్పులో, అంటే ప్రజలు ఇచ్చిన తీర్పు ప్రకారం మేనిఫెస్టో ఏదైతే ఉందో ఆ మేనిఫెస్టో యొక్క అంశాన్ని కనుక ఒక 6 నెలల్లో సంవత్సరం చూద్దాం. చూడని పక్షంలో, ఒకవేళ నెరవేరిన పక్షంలో మనం తప్పకుండా ప్రజల పక్షాన్ని ఉంటూ మనం డెఫినెట్గా ప్రజలు న్యాయం చేసే కార్యక్రమాన్ని మనం చేయాలి. ఎవరు కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా నేను ఎక్కడికి ఊరెళ్ళే పరిస్థితుల్లో ఒకవేళ వెళ్ళామా మా పిల్లలందరికీ 3 రోజులు 4 రోజులు వస్తుంటాను. ఇక్కడే అవైలబిలిటీలు ఉంటాం, మనం అందరం కలుసుకుంటానంటాం. ఎవరు డేలా పడద్దు. మనం గతంలో 2014, 2019 కూడా మనం అపోజిషన్లో ఉన్నాం. తర్వాత ప్రజల ఆశీర్వాదంతో ఎమ్మెల్యేలు అయ్యాం. మరలా ఇది నిరంతర ప్రక్రియ, రావడచ్చు గెలవచ్చు, కానీ ప్రజల్లో ఉండే పట్టును మనం పాల్గొనకూడదు. నాకున్న అవగాహనలో ఇంత దారుణాతమైన ఎలక్షన్ ఎప్పుడు చూడలేదు, ఇంత మెజార్టీ ఎక్స్పెక్ట్ చేయలేదు. కాకినాడ ఒకప్పుడు ముత్తా గోపాలకృష్ణకి 51,000 మెజార్టీ వచ్చింది. అప్పుడు ఎన్టీ రామారావు కొత్తగా పార్టీ పెట్టిన సందర్భం, కాంగ్రెస్ పార్టీ మీద ప్రజలందరూ వ్యతిరేకత, అంటే ప్రజల్లోనే కనబడిపోయింది ఆ వ్యతిరేకత. అటువంటి వ్యతిరేకతలో 51,000 మెజార్టీతో ఆ రోజు ముత్తా గోపాలకృష్ణ గెలిచారు. తర్వాత కాకినాడకి ఇప్పుడు 56,000తో మనం ఓడిపోయేది హైయెస్ట్ మెజార్టీ. ఇంత వ్యతిరేకత అయితే అందరం రోడ్ల మీద ఉన్నాం, తిరిగాం, ప్రజల్లో ఉన్నాం. ఇంత వ్యతిరేకత ప్రజల్లో ఉందని నేనైతే నా పర్సనల్ ఒపీనియన్ లేదు. డెఫినెట్గా ఎక్కడ తేడా జరిగింది, ఆధారాలు అయితే మనం మాట్లాడకూడదు. కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గంలో ఒక్కొక్క ఎమ్మెల్యే, అంటే నేను మన 56,000తో ఓడిపోయాం, 72,000తో కమ్మవారు ఓడిపోయారు, 70,000తో కేత్ గారు ఓడిపోయారు. అలాగా చూసుకుంటే 3,45,000 ఓట్ల మెజార్టీ అందరితో కలుపుకొని తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం కానీ జనసేన. కానీ ఇక్కడ ఎంపీకి వచ్చిన మెజార్టీ, ఎంపీకి ఎవరైతే ఎంపీగా గెలిచిన అభ్యర్థి ఉన్నారో ఎంపీకి వచ్చిన మెజార్టీ 2 లక్షలు మాత్రమే. అంటే 1,45,000 ఓట్లు క్రాస్ ఓటింగ్ పడిందని దీని అర్థం. కానీ అంత పడద్దని నేను అనుకుంటున్నాను. 2019 నుంచి 2024 వరకు కాకినాడపట్నం ప్రజలు నాకు అవకాశం ఇచ్చారు. చాలా సంతృప్తిగా పనిచేశాను. ప్రజలకు అందుబాటులో ఉంటూ, ప్రజల సమస్యలు తెలుసుకుంటూ, ప్రజల సమస్యలు పరిశీలిస్తూ, అభివృద్ధి పరంగా, సంక్షేమ పరంగా చాలా సాటిస్ఫాక్షన్తో వర్క్ చేయడం జరిగింది. నాకు ఇచ్చిన 5 సంవత్సరాలు పెరిగింది. సో ప్రజల తీర్పు నాకు గౌరవించాలి. ప్రజలు తీర్పు వల్ల నేను ఓడిపోవడం జరిగింది. అయినా పర్వాలేదు, ఎప్పుడు ప్రజల్లో ఉంటూ ప్రజల సమస్యను పరిశీలించడం కోసం, కాకినాడపట్నం అభివృద్ధి కోసం, అదేవిధంగా సంక్షేమం కోసం తప్పకుండా ప్రజల వెంట ఉంటాను. ముఖ్యంగా ప్రజలు ఇచ్చిన తీర్పులో గెలిచినటువంటి మన వనమాడి వెంకటేశ్వరరావు గారు, కొండబాబు గారు, అదేవిధంగా పంత నానాజీ గారు, అదేవిధంగా ఎంపీ అయినటువంటి ఉదయ్ శ్రీనివాస్ గారికి అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఏదైతే ప్రజలు ఇచ్చిన తీర్పు ప్రకారం
మీకు అక్కడ మెజార్టీ గెలిపించారు నమ్మకంతో. కనుక వాళ్ళకి అందుబాటులో ఉంటూ కాకినాడ పట్టణ సమస్యలు తీరుస్తూ పరిష్కరిస్తూ మంచి చేయాలని మనస్ఫూర్తిగా వాళ్ళని కోరుకుంటూ, తప్పకుండా రాబోయే రోజుల్లో నేను కూడా ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యల మీద తప్పకుండా ప్రశ్నించే కార్యక్రమాలు కూడా చేస్తానని ఈ సందర్భంగా తెలియజేసుకుంటాను. ఆంధ్రప్రదేశ్లో ఇటీవల జరిగిన అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో అధికార వైసీపీ అత్యంత ఘోర ఓటమిని చవిచూసింది. ఈ క్రమంలో వైసీపీ ఓటమిపై రాజమండ్రి మాజీ ఎంపీ భరత్ కీలక వ్యాఖ్యలు చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ 5 ఏళ్లలో అసలు తాము ఏం తప్పు చేశామో అర్థం కావడం లేదని, నిరంతరం ప్రజల కోసమే పనిచేశామని తెలియజేశారు. మేం చేసిన అభివృద్ధి సంక్షేమం చూసి మరోసారి రాష్ట్రంలో వైసీపీనే గెలుస్తోందని, జగన్ రెండోసారి ముఖ్యమంత్రి అవుతారని అనుకున్నామని, కానీ ఎన్నికల్లో అనూహ్యంగా ఓడిపోయామని అన్నారు. 5 ఏళ్లలో తమ వ్యక్తిగత పనులని పక్కన పెట్టి ప్రజల కోసం పనిచేసిన ఎన్నికల్లో ఓడిపోవడం బాధగా ఉందని అన్నారు. 2.5 సంవత్సరాలు కరోనాతో పోయినప్పటికీ కూడా నేను ఒంటరిగా రాజమండ్రి గురించి ఎట్లా కొట్లాడాననేది కూడా సార్ ప్రజల్ని గమనించాలి. ఎందుకంటే మరి గమనించే ఉంటారు, కానీ ఓట్లు సాధించే దాంట్లో మరి చేయలేకపోయిననే మరి బాధ నాకు అనిపిస్తూ ఉంది. ఇది కాకుండా నేను ఇంకా ఎన్ని చెప్పినా కూడా ఉపయోగం లేదు. మరి అంత కార్యక్రమాలు రాజమండ్రికి చేసాం. ఒకవేళ నిజంగా రాజమండ్రికి నేను ఏదైనా చేయలేదు అనుకోండి, నేను కూడా పెద్దగా బాధపడను. సోషల్ మీడియాలో చెప్పినట్టుగా నగరాన్ని నేను ఒక దేవాలయంలో భావించా. మరి ఆ రకంగా పని చేసినా కూడా ప్రజలు ఆశీర్వదించలేదని అంటే నిజంగా బాధ అనిపిస్తుంది. మరి గతంలో ఏ ప్రజాప్రతినిధి రాజమండ్రికి ఇంత చేశాడో నాకైతే తెలియదు, కానీ తెలిస్తే నిజంగా వాళ్ళని ఆశీర్వదించినా నేను పెద్ద బాధపడను. సరే, ఏదేమైనప్పటికీ జరిగిపోయింది. ఇక ముందు ఆ ప్రభుత్వం కొత్తగా ఏర్పడే ప్రభుత్వం పైన, ఎమ్మెల్యేలు ఎంపీల పైన చాలా బాధ్యత ఉంది. మరి ఎన్నో హామీలు ఇచ్చి వారు రావడం జరిగింది. రాజమండ్రికి సంబంధించి ముంపు ప్రాంతాలని మొత్తం పరిష్కరిస్తామని చెప్పారు. వారికి కూడా టైం ఇవ్వాలి. సంవత్సర కాలము టైం ఇస్తే ఏం చేస్తారనేది కూడా అర్థమవుతుంది. మాజీ శాసనసభ్యులు రౌత్ గారు చెప్పినట్టు గోదావరి కాలుష్యాన్ని ఏ రకంగా నివారిస్తారు, ఏదైతే నల్లా ఛానల్ దగ్గర అవుట్ డ్రైనేజ్ వాటర్, సీవేజ్ వాటర్ అందులో పడతా ఉంది గోదావరి అప్ స్ట్రీమ్లో, దాన్ని ఏ రకంగా అరికడతారు, మొత్తం అంతా కూడా బైపాస్ చేస్తారా, లేని పక్షంలో ఇంటేక్ పాయింట్ తీసుకుని వచ్చి పుష్కరాల రేవు దగ్గర ఉంది, నల్లా ఛానల్ దగ్గర వచ్చి సీవేజ్ వాటర్ పడతా ఉంది, దాన్ని ఏ రకంగా లిఫ్ట్ చేస్తారు, గోదావరి ప్రక్షాళన ఏ రకంగా చేస్తారు, ఇవన్నీ కూడా మరి బాధ్యత నిర్వర్తించాల్సిన కార్యక్రమం కూడా చేపట్టాలా. మరి ప్రజలు ఇంకా మంచి చేస్తారని వారిని ఆశీర్వదించారు. మనం చేసిన డెవలప్మెంట్స్లో కంబాల్ చెరువు, గ్లో గార్డెన్, ఇవన్నీ కూడా టికెట్ ప్రైస్ తీసేస్తామని చెప్పిన మాటలు కూడా ఉన్నాయి. మరి దాన్ని కూడా వాళ్ళు స్టార్ట్ చేయాలి. మరి ఎంత తొందరగా టికెట్స్ని తీసి ఫ్రీగా పెడతానని చెప్పిన సందర్భాలు, మరి బహుశా దాన్ని కూడా ప్రజలు అట్రాక్ట్ అయ్యారేమో. చెత్త పన్ను పైన కూడా మీరు ఉద్యమాలే చేశారు. మరి ప్రజల నుంచి కట్టించుకునే కార్యక్రమాలు కూడా ఆఫ్ చేసేయాలి ఇమీడియట్గా. మీరు ఆ మాటలు కూడా ఇచ్చారు. వాలంటీర్స్కి మేము జీతం పెంచుతాము, స్టైఫండ్ ఇస్తాము, మొత్తం ఎంతమంది అయితే వాలంటీర్స్ ఉన్నారో అంతమందిని రిటైన్ చేస్తామని, మీకు ఏ ఉద్యోగానికి డోకా లేదు అని చెప్పిన మాటలు చంద్రబాబు నాయుడు గారు. ఆ మాట కూడా నిలబెట్టుకోవాలి. ఏదైతే పెన్షన్స్ గురించి 4,000 రూపాయల పెన్షన్ ఈ మే నెల నుంచి మేము అక్షరాల 67 లక్షల మంది ప్రజలకు ఇచ్చాం. మీరు 67 లక్షల మందికి పెంచుతారా, లేకపోతే ఇంకా తగ్గించి 4,000 ఇస్తారా? ఒకసారి ప్రజలు కూడా అన్ని ఆలోచన చేస్తున్నారు. గ్యాస్ సిలిండర్స్ చెప్పారు. ఇంట్లో 3 పిల్లలుంటే అందరికీ అమ్మఒడి ఇస్తామని చెప్పిన మాటలు, ఆడపిల్లుంటే 1,500 రూపాయలు నెల ఇస్తామని చెప్పిన మాటలు, ఇవన్నీ కూడా నిలబెట్టుకునే బాధ్యత వీళ్ళపైన ఉంది. ఫ్రీ బస్ గురించి కూడా చెప్పారు. ఇవన్నీ కూడా ఒక 6 నెలలు కూడా అవసరం లేదు, 3-4 నెలల్లోనే అర్థమైపోతుంది వీళ్ళు ఏ స్థాయిలో నిలబెట్టుకుంటున్నారనేది కూడా అర్థమైపోతుంది. నిరుద్యోగ భృతి, వికలాంగులకి 6,000 రూపాయలు, ఇట్లాగ ఎన్నో హామీలు ఇచ్చారు. నాకు అనిపించిన ఈ ఎలక్షన్ సారాంశం ఏంటంటే, ప్రజలు అన్న వాళ్ళు ఆశాజీవులు. అంటే ఇక్కడికన్నా అక్కడ ఎక్కువ డబ్బు వస్తుంది, సరే వచ్చేది ఎందుకు పాడు చేసుకోవాలనే కార్యక్రమంలో మరి ఓట్లు వేశారని నేను భావిస్తాను. జగనన్న గారు నేను చేయగలిగేదే నేను చెప్తాను, నేను చేయలేని చెప్పలేనని ఆయన నిజాయితీ పరుడు కాబట్టి ఆ రకమైన మాటలు చెప్పాడు. మరి వీరు ఎక్కడి నుంచి డబ్బు తీసుకుని వచ్చి చేస్తారనేది కూడా ఒకసారి వాళ్ళకు కూడా టైం ఇవ్వాలి. కాబట్టి టైం ఇస్తా ఉన్నాం. చూడండి, 6 నెలల కాలంలో
ఏ మేరకు వీళ్ళు నిలబెట్టుకుంటారు ఈ సంక్షేమం అనేది ఒకసారి ఆలోచన చేద్దాం, చూద్దాం. తిరుపతి జిల్లా బంగారుపాలెం మండలంలోని కేజీ సత్రం యూటర్న్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రోడ్డు పక్కన ఆగి ఉన్న కారును మామిడికాయల రోడ్డుతో వస్తున్న టెంపో వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో కారులో ఉన్న 12 ఏళ్ల బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు. తల్లిదండ్రుల పరిస్థితి విషమించడంతో చిత్తూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. హైదరాబాద్ అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. మద్యం మత్తులో లారీ డ్రైవర్ ని తోటి స్నేహితులే దారుణంగా హత్య చేశారు. మద్యం తాగిన తర్వాత సీసాలు పగలగొట్టి గొంతు కోసి చంపారు. ఇన్స్పెక్టర్ వెంకటరామిరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సులేమాన్ నగర్ కు చెందిన లారీ డ్రైవర్ లాయిక్ ను అర్ధరాత్రి 3 స్నేహితులు మద్యం తాగేందుకు తీసుకువెళ్లారు. అక్కడ ఏం జరిగిందో ఏమో గాని మద్యం సీసాలు పగలగొట్టి అతని గొంతు కోసి దారుణంగా హత్య చేశారు. సమాచారం అందుకున్న సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్లూస్ టీం ఆధారాలు సేకరించారు. ఇన్స్పెక్టర్ వెంకటరామిరెడ్డి, పోలీసులు, ఉన్నతాధికారులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నరసాపురం పార్లమెంట్ నియోజకవర్గానికి దక్కిన గౌరవం. మోదీ కేబినెట్ లో భూపతిరాజు శ్రీనివాస్ వర్మకు చోటు. రామోజీరావు అంతిమయాత్రలో పాల్గొన్న టీడీపీ అధినేత చంద్రబాబు. చివరి రోజు వీడ్కోలు పలికిన ప్రముఖులు. వైసీపీ ఓటమిపై రాజమండ్రి మాజీ ఎంపీ భరత్ కీలక వ్యాఖ్యలు. ఓడిపోవడానికి చేసిన తప్పేంటో అర్థం కావడం లేదని స్పష్టం. కార్మిక కుటుంబాలను రోడ్డున పడేయడం సరికాదు, న్యాయం చేయాలంటూ సిపిఎఫ్ ఫ్యాక్టరీ ఎదుట ఉద్యోగుల నిరసన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తా విశేషాలతో నెక్స్ట్ బులెటిన్ లో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. చూస్తూనే ఉండండి BCN న్యూస్.